ఫైనల్లీ మన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారి ది రాజా సాబ్ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? అయితే ఈ మూవీ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి 112 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది మావోయ్. హైయెస్ట్ ఓపెనింగ్ ఎవర్ ఫర్ ఎ హారర్ ఫ్యాంటసీ. ఇందాక ప్రొడ్యూసర్ విశ్వగారు మాట్లాడుతూ 100 కోట్లయితే పక్కాగా దాటేస్తది అనుకున్నాం, కానీ 112 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. అండ్ ఈ ఫిల్మ్ మేము చెప్పినట్టే హారర్ ఫ్యాంటసీ మూవీ చాలా మంది ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ థియేటర్స్ కి రావడం స్టార్ట్ చేశారు. ఫ్యామిలీస్ సైడ్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోమావా. అల్లు అర్జున్ గారు మూవీ లైనప్ వచ్చేసి మామూలుగా లేదు భయ్య. అయితే అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్ లో ఒక ఫిలిం వస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్టర్ లోకేష్ గారితో ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం చేయబోతున్నారట. ఇదైన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో లార్డ్ కుమార్ స్వామి పై ఒక ఫిలిం చేయబోతున్నారు భయ్య. ఇదైన వెంటనే సందీప్ రెడ్డి వంగా వచ్చేసి ఒక రా అండ్ రస్టిక్ ఫిలిం అల్లు అర్జున్ గారితో తీయబోతున్నారు. ఇక ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ పుష్ప 3కి అల్లు అర్జున్ గారు డేట్స్ ఇవ్వబోతున్నారట భయ్య. ఇలా అల్లు అర్జున్ తన మూవీ లైనప్స్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారని చెప్పాలి. ఇంతకు ఏ కాంబినేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ప్రభాస్ అన్న తన ఫిలిమ్స్ ని తనే చూడ్డట భయ్య. ఇది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ లో చెప్పారనమాట. కానీ స్పిరిట్ మూవీకి అలా చేయదు డార్లింగ్, ఫస్ట్ డే ఫస్ట్ షో నాతో కలిసి చూడాల్సిందే అని సందీప్ గారు అనగానే ప్రభాస్ గారు ఓకే చెప్పారనమాట. అయితే ప్రభాస్ అన్న నార్మల్గా తన ఫిలిమ్స్ని 1 మంత్ తర్వాత చూస్తాడట. అది కూడా తను ఫ్రీ ఉంటే మాత్రమే. ఎందుకంటే తనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల తన ఫిలిమ్స్ని తనే చూడలేకపోతున్నాడు. భక్త మహాశైలకు విజ్ఞప్తి ఫిలిం నుంచి అనమాట. ఈ ట్రైలర్ చూశాక ఒకటే అనిపించింది, మళ్ళీ రవితేజ్ గారిని ఒక కామెడియన్ ప్లస్ లవర్ బాయ్గా చూడబోతున్నామని. ఇదంతా ఒక లెవెల్ అయితే దీనిలో కామెడియన్ సత్యబ్రో ఇంకో లెవెల్ అని చెప్పాలి భయ్య. అసలు ఈ ఫిలింకి తనే ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి బ్రో, అసలు ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసే విధానం అయితే ఆడియన్స్లో ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తుందని చెప్పాలి. అండ్ ఇతనితో పాటు వెన్నెల్ కిషోర్, సీనియర్ కామెడియన్ అయిన సునీల్ గారు కూడా ఉన్నారని చెప్పాలి. ఓవరాల్గా ఇద్దరు ఆడోళ్ల మధ్య ఒక మనిషి నలిగిపోతే ఎలా ఉంటుందో దీనిలో చూసుకోవచ్చు భయ్య. ఫుల్ ఫన్ రైడ్ కావాలంటే ఈ ఫిలింని పక్కా వాచ్ చేయాల్సిందే. మరి ఎందరూ ఈ ఫిలిం చూడడానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అసలెవరూ నమ్మలేకపోతున్నారు ఒక లేడీ డైరెక్టర్ ఇలా చేసిందంటే. యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? గీతూ మోహన్ దాస్ అనే ఒక లేడీ డైరెక్టర్. కానీ నిన్న యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ ఇంట్రొడక్షన్ వీడియో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. ఈ ఇంట్రొడక్షన్ వీడియో చూసి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారైతే షాక్లోకి వెళ్ళిపోయారు. ఒక లేడీ డైరెక్టర్ ఇలా తీసిందంటే నమ్మలేకపోతున్నా. విజయ్ స్టేజ్ మీద ఏడుపు ఆపుకున్నారు. ఇంకా ఇదే చివరి సినిమా. తన సినిమాకు వచ్చే ప్రేమని మళ్లీ చూడలేరని స్టేజ్ మీద డాన్స్లు కూడా చేశారు. ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ ఏడుపు ఆపుకుంటుంటే విజయ్ని అలా చూడలేక కొన్ని వేల మంది ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా విజయ్ వెళ్ళిపోతే తమిళ సినిమా పరిస్థితి ఏంటి అనే డిబేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ ఈవెంట్లో చిరంజీవి గారు మన శంకరవరప్రసాద్ మూవీ గురించి ఇలా అన్నారు, మూవీ ఆల్రెడీ హిట్ కొట్టేసింది. మూవీ హిట్ అయిందని ఎట్లా కన్ఫర్మ్ చేస్తామంటే మూవీని అనుకున్న బడ్జెట్ లో అండ్ అనుకున్న దానికన్నా తక్కువ డేస్ లో కంప్లీట్ చేస్తే చాలు. అందులో మాత్రం అనిల్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ తన హ్యాండ్ గ్రిప్స్ లోనే మూవీని మొత్తం నడిపాడు. సో సక్సెస్ అవుతుంది అని అన్నాడు.